అందరికీ ఒక ముఖ్యమైన న్యూస్. ఇప్పుడే చాలా చోట్ల ఒక విషయం బాగా వినిపిస్తోంది. 50 ఏళ్లకే కొత్త పెన్షన్ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు. 4,500 రూపాయలతో పాటు ఇంకో 6,500 రూపాయల వరకు ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. ఇది నిజమా? ఎవరికి వస్తుంది? ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు పూర్తిగా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ సమాచారం చేరుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల గురించి ప్రభుత్వం చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలామంది 50 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఉండేది, కానీ ఇప్పుడు వయసు తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో మొత్తం 2 విధాలుగా ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. ఒకటి, నెలకు సుమారు 4,500 రూపాయలు పెన్షన్. ఇంకొకటి, కొన్ని ప్రత్యేక వర్గాలకు 6,500 రూపాయల వరకు సహాయం. అంటే మొత్తం కలిపి మంచి సహాయం అవుతుంది. ఈ విషయంపై ఇంకా ఫైనల్ గవర్నమెంట్ ఆర్డర్ రాలేదు, కానీ గ్రామాల్లో, వాలంటీర్ల దగ్గర, సచివాలయాల్లో ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. చాలామంది ఇప్పటికే డాక్యుమెంట్లు రెడీ పెట్టుకుంటున్నారు. అర్హత విషయానికి వస్తే వయసు 50 సంవత్సరాలు దాటాలి అని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు ఉండాలి, ఆదాయం తక్కువగా ఉండాలి, ప్రభుత్వ పథకాల అర్హతలో ఉండాలి, కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. వృద్ధులు, విధవలు, వికలాంగులు, ఒంటరి మహిళలు మొదట అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్లకు ముఖ్యంగా వర్తించే అవకాశం ఉంది, కానీ తెలంగాణలో కూడా ఇలాంటి పథకాలు పెంచే అవకాశం ఉందని అక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా పెన్షన్ విషయంపై చాలా చర్చ జరుగుతోంది. అప్లై ఎలా చేయాలి అంటే, గ్రామ సచివాలయం దగ్గర అప్లికేషన్ ఇవ్వాలి, లేదా వాలంటీర్ ద్వారా అప్లై చేయాలి. మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వయస్సు ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. ఇవి ముందుగానే రెడీ పెట్టుకుంటే మంచిది. ఇక్కడ నా సలహా ఏమిటంటే, చాలామంది చివరి వరకు వెయిట్ చేస్తారు, తర్వాత తొందరపడి తిరుగుతారు. అలా కాకుండా ముందుగానే డాక్యుమెంట్లు రెడీ పెట్టుకోండి. వాలంటీర్ దగ్గర ఒకసారి మీ పేరు అర్హతలో ఉందా లేదా చెక్ చేయించుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. చాలామంది ఒక తప్పు చేస్తున్నారు. ఏదైనా న్యూస్ వినగానే వెంటనే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. అలా కాదు. ముందు అప్లికేషన్, తర్వాత వెరిఫికేషన్, తర్వాత అప్రూవల్, తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కొంత టైం పడుతుంది. ఇంకా ఒక విషయం, ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ల ముందు చాలా కొత్త పథకాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పెన్షన్ అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఇది నిజమవుతుందా లేదా చూడాలి. మొత్తానికి నా మాట ఏంటంటే, మీరు 50 ఏళ్ళు దాటితే ఈ అవకాశం మిస్ అవ్వకండి. ఒకసారి సచివాలయం లేదా వాలంటీర్ దగ్గర తప్పకుండా చెక్ చేయండి. డాక్యుమెంట్లు రెడీ పెట్టుకోండి. అప్లై చేసే అవకాశం వచ్చిన వెంటనే అప్లై చేయండి. ముందుగా అప్లై చేసిన వాళ్ళకే ముందుగా అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి తాజా సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గ్రామంలో వాళ్లకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.